3, 2, 1. జాబ్ కావాలా? టాలెంట్ ఉందా? లేకపోయినా పర్లేదు, మా మేనేజర్కి నచ్చితే చాలు. ఉదయం 10 గంటలకి. ప్లేస్ మేనేజర్ ఆఫీస్. The next day. నీకు కటింగ్ షేవింగ్ చేయించుకోమని మొక్కులు సార్ దేవునికి. ఎంతమంది వచ్చి ఇంటర్వ్యూకి బాగానే మంది వచ్చారు సార్. సార్ ఒక్కొక్కరిని చూపి. ఓకే సార్. బాబు చందు ఎవరు ఇక్కడ? సార్ రమ్మంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చో. నీ పేరు చెప్పినాయినా? చందు, ప్రేమతో సార్. చందు, ప్రేమతో సార్. ప్రేమతో ఇంటి పేరా కాదే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నీకు జాబ్ ఎందుకైనా? ఆఫీస్లో అమ్మాయిలు ఉంటారు కదా సార్, అందుకు సార్. నాకు అర్థం కాలేదు సార్. ఆఫీస్లో అమ్మాయిలు ఉంటారు కదా సార్, అందుకు సార్. అవునా? చిచ్చి, వర్క్ మీద ఫోకస్ చేస్తావా ఇంకెవరి మీద ఫోకస్ పెడతావా? లవ్ మీద, అదే సార్, అమ్మాయిల మీద సార్. సిగ్గుండాలరా. ఒకవేళ టార్గెట్ బేస్ అయితే సారీ చెప్పి లవ్ లెటర్ ఇస్తాను సార్. జీతం తక్కువ అయితే ఎలాగో వాళ్ళు జాబ్ చేస్తారు కదా సార్, వాళ్ళ జీతం వాడుకుంటాను. అవునా? పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏముందా లేకపోతే అమ్మాయిలు అంటే పడుతూ ఉంటావా? ఈ జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటాను సార్. మీ ఆశీర్వాదం మాకు కావాలి సార్. మీ ఆశీర్వాదం మాకు కావాలి సార్. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నీకు జాబ్ లాంటివి పెట్టదు. తెలుగు మ్యాట్రిమోనీ సైట్ ఓపెన్ చేయాలి. తెలుగు మ్యాట్రిమోనీ సైట్ ఓపెన్ చేయాలి. సరే తరలే, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆగు, పని తీసుకెళ్ళు. మా బేబీ ఇంటర్వ్యూ దొబ్బింది. ఫస్ట్ ఎట్లా వచ్చింది కదా. నెక్స్ట్ శ్రీకాంత్ ఎవరు? సార్ అమ్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నీ పేరు చెప్పు. శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇట్లా ఎప్పుడు నవ్వుతూనే ఉంటావా? కొంచెం సీరియస్ గా ఉండగలవా? ట్రై చేస్తాను సార్ తప్ప. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏది ఒకసారి ట్రై చేయ. ఇవే తగ్గించుకుంటే మంచిది. నవ్వు ఆపురా బాబు. నువ్వంత హార్ష్ గా మాట్లాడు, నేను ఫీల్ అవుతాను. ఎందుకు సార్ అంత సీరియస్ అవుతున్నారు? నవ్వండి సార్ కొంచెం. అలా కాదు రప్పించోడా. సరే, నీకు పని ఎక్కువైంది అనిపిస్తే నవ్వుకుంటుంటాను సార్. వాళ్ళ బాస్ కోపంగా ఉన్నాడా అని చెప్పి అంత కోపంగా చూపించినా కూడా నవ్వుకుంటుంటాను సార్. నీకు జాబ్ ఎందుకయ్యా? నవ్వుకోనికి సార్. నీకు జాబ్ అవసరం లేదు. బయట లాఫింగ్ క్లబ్ ఓపెన్ చేయాలి, ఈజీగా లైసెన్స్ వస్తుంది. ఎలా సార్ ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? బాయ్ సార్. ఎవరికైనా చూపించండి రా. ఏమైందా నా ఇంటర్వ్యూ? పోయింది. నెక్స్ట్ చిచి నెక్స్ట్. బాబు అజయ్ ఎవరు? సార్ నేనే సార్. నిద్రావతంగా వచ్చినా ఇంటర్వ్యూకి వచ్చినావా? నా పిలుస్తుందా? గుడ్ మార్నింగ్ సార్. కూర్చో.
పన్నాడు లో బాబు ఏయ్ బాబు లేవ్ లో లే ఏమైనా పన్నావు? ఏం పేరు నీ పేరు? అజయ్ సార్. అజయ్. ఎందుకు నిద్రపోతున్నావు? నైట్ నిద్రలేదు సార్. నైట్ నిద్రలేదు సార్. నీకు జాబ్ ఎందుకో? ఇంట్లో నిద్ర డిస్టర్బ్ అవుతుంది సార్. ఇంట్లో నిద్ర డిస్టర్బ్ అవుతుంది సార్. అవునా, నీ స్కిల్ ఏంటో మరి? నిద్రలో కూడా నిద్రపోవడం సార్. నిద్రలో కూడా నిద్రపోవడం సార్. పని అయిపోతే ఎట్లా హ్యాండిల్ చేస్తున్నా? పడుకుంటా సార్. పడుకుంటా సార్. రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఆఫీస్కి టైంకి వస్తావా లేకపోతే ఇలా నిద్రపోతుంటావా? నిద్ర లేచినప్పుడు నిద్ర లేచినప్పుడు నిద్రలో రాకంటుకునేటట్టుంది. నిద్రలో రాకంటుకునేటట్టుంది. నైట్ షిఫ్ట్ అంటే ఏం చేస్తావు? నైట్ షిఫ్ట్ నా ఫేవరెట్ సార్. నిద్రపోతా. ఫేవరెట్ సార్. నిద్రపోతా. నీకు ఇది జాబ్ వచ్చేది ఎందుకు? నైట్ నిద్రపోలేక? సరే వెళ్ళు, వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకోపో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సార్ నాకు జాబ్ వచ్చినట్టేనా? నీకు జాబ్ ఇస్తే కంపెనీ అంతా నిద్రపోతుంది, వెళ్ళి ఇంటికాడ వండుకోపు. నీకు జాబ్ ఇస్తే కంపెనీ అంతా నిద్రపోతుంది, వెళ్ళి ఇంటికాడ వండుకోపు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అందరు మబ్బుగాళ్ళు వస్తున్నారు. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకా ముగ్గురు ఉన్నారు సార్. అవునా, ఒక్కొక్కరు రమ్మను. కొంచెం మంచోళ్ళు పంపేయ్యా ఎప్పుడైనా. ఓకే సార్. ప్రవీణ్ అన్న జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ప్రవీణ్ అన్న జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ప్రవీణ్ అన్న జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ప్రవీణ్ అన్న నమస్తే సార్. ఇక్కడికి ఎవరు వచ్చేసారు? మీరు ఎవరండి? ఇంటర్వ్యూకి వచ్చిన సార్. ఇంటర్వ్యూకి వచ్చిన సార్. అనవసరంగా రాజకీయ కాకుండా కదా. మీ ఫైల్ ఏది? ఫైల్ తీసుకురా. ఫైల్ తీసుకురా. ఎవడికి చెప్తుండు? సార్ ఫైల్. ఫైల్ ఏది గీతానండి. మీ పేరెంట్స్ సార్? ప్రవీణ్ ప్రజల మనిషి. ప్రవీణ్ ప్రజల మనిషి. అవునా సార్, మీలాంటి వాళ్ళు జాబ్ ఎందుకు సార్ మరి? నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ లో పైసలు తక్కువైనాయి అందుకే వచ్చిన సార్. పైసలు తక్కువైనాయి అందుకే వచ్చిన సార్. ఏ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు సార్ మరి మీరు? మున్సిపాలిటీ ఎలక్షన్ సార్. అవునా, గెలుస్తావా మరి? గెలుస్తా సార్. చూసినావా ఎంతమంది ఉన్నారో? అవును చూసిన. జీతం ఎంత కావాలో మరి? ఎంత సార్? 1,00,000 అంతే. 1,00,000 అంతే. అవునా నిజమా? అవునా, చాలా తక్కువ అవుతుందేమో కానీ మీకు. అడ్జస్ట్ చేసుకుంటాం. అడ్జస్ట్ చేసుకుంటాం. అవునా సార్, సరే సార్ మీరు వెళ్ళండి, మీకు జాబ్ వచ్చేలా నేను చేసుకుంటాను. సరే సార్. నీ ఓటు కూడా నాకే ఇవ్వాలి. నీ ఓటు కూడా నాకే ఇవ్వాలి. అరే తుప్పా సెదవా. తప్పకుండా సార్ మీకే చేసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇది ఆఫీస్ అనుకుంటున్నా, అసలు అనుకుంటున్నాడు. నెక్స్ట్ తందనాలాడిన ఎదురులేదు నాకు అస్సలు. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. సార్ బాబు తాగొచ్చావా? తాగి రాలేదు సార్. ఇక్కడికి వచ్చాక 90 వేసిన. నీ సర్టిఫికేట్ పేపర్లు ఏవి? ఓ సర్టిఫికేటా? ఏమి ఇదిగో తీసుకో. సర్టిఫికేట్ ని ఇట్లా పెట్టావా? మహానుభావుడే. మరి తాగితే పని చేస్తావా? ఎందుకు పని చేయదు సార్? తాగితే ఫుల్ ఫాస్ట్ పని చేస్తా. మరి తాగిన దిగితే? తాగిన తీతే పనుకుంటా. తాగిన తీతే పనుకుంటా. ఆఫీస్ టైమింగ్ తెలుసా? ఇంటికాడ తెచ్చుకున్న బాటలు ఖాళీ అయిందనుకో ఆఫీస్కి వస్తా. ఆఫీస్ తెచ్చుకున్న బాటలు ఖాళీ అయితే ఇంటికి పోతా. ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? కనీసం ఆఫీస్ రూల్స్ అయినా తెలుసా నీకు? ఆఫీస్ రూల్స్ తెలియదు సార్. బార్ రూల్స్ అయితే తెలుసు. బార్ రూల్స్ అయితే తెలుసు. సరేనా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దేనికి వచ్చావు ఇక్కడికి? సార్
మాకైతే ఈ జాబ్ రాదని తెలుసు సార్. ఒక కోట రెప్పి సార్ వెళ్తాం మా ఇంటికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బాబు ఇది ఆఫీస్ అనుకుంటున్నావా బాగా అనుకుంటున్నావా? బాబు రావా ఈయన తీసుకు బయటకు పడేసామా? అదేంది సార్ రోజు మా బామ్మడి వచ్చి తీసుకుపోతాడు నన్ను. అదేంది సార్ రోజు మా బామ్మడి వచ్చి తీసుకుపోతాడు నన్ను. లాస్ట్ ఎందుకు వస్తారు బాబు? అది వాటర్ బాటిల్ నాయన, వాటర్ బాటిల్ కాదు. ఎక్కడి నుంచి వస్తారో అంతా తలకాయ నొప్పి ఎన్ని 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 దారుణాలు సార్. విజయవరం సార్ సార్ చర్రాబాయ్ ఎవరు సార్ మీరు? ఏం పేరు మీది? రాజు. ఈ ఏరియా రౌడీని. అవునా, ఏం చేస్తుంటారు సార్ మీరు? చంపుతూ ఉంటా. ఎందుకు చంపుతారు సార్? మాట వినకపోతే చంపుతూ ఉంటా. అవునా అన్న, పని అయినా చేస్తావా కనీసం? పని చేపిస్తా. ఈ కంపెనీకి బాస్ ఎవరైనా మీకు తెలుసా? బాస్ ఎవరన్నా కానీ బాసు నేనే. ఎవరైనా మాట్లాడకపోతే ఏం చేస్తామన్నా? ఫినిష్. అవునా సార్, ఈ జాబ్ మీకే వచ్చేలాగా నేను చూస్తాను సార్, మీరు వెళ్ళండి సార్. మీ పేపరు నువ్వరా నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. ఈ జాబ్ ఇస్తే నేను జరిగేలా పక్క. నెక్స్ట్ మా సార్ పిలుస్తుంది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఏం పేరు నీ పేరు? విజయ్ సార్. అందరు నన్ను ఫ్యామిలీ ప్రాబ్లం విజయ్ అంటారు సార్. అందరు నన్ను ఫ్యామిలీ ప్రాబ్లం విజయ్ అంటారు. ఓకే, ఈ జాబ్ ఎందుకు కావాలి? ఫ్యామిలీ కోసం సార్. ఆఫీస్లో ఉన్న కొంచెం ప్రశాంతంగా ఉందామని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మన స్ట్రెంత్ ఏంటి? ఇంట్లో జాబ్ లేదని తిడుతున్నా ప్రశాంతంగా ఉండడం సార్ నా స్ట్రెంత్. ఇంట్లో జాబ్ లేదని తిడుతున్నా ప్రశాంతంగా ఉండడం సార్ నా స్ట్రెంత్. మరి వీక్నెస్? నా ఫ్యామిలీ సార్. ఒకవేళ జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నా ఫ్యామిలీకి సరిపోయింది సార్. ఒకవేళ జాబ్ రాకపోతే? పర్వాలేదు సార్. ఇప్పుడు నువ్వు జాబ్ ఇవ్వకపోతే సూసైడ్ నోట్ ఫీల్ నీ పేరు రాసి చచ్చిపోతా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. అరే వద్దురా నాయన, నువ్వు వెళ్ళు, నీకు జాబ్ విషయం నేను చూసుకుంటా. అరే రాము లోపల రా. వెళ్ళరా బాబు. థ్యాంక్ యూ సార్. రాము ఇట్రా. వీడు బాబు చేస్తూ నా పేరు రాసి చేస్తా అంటాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నువ్వు కళ్ళు కనపెడుతూ ఉండు, వాడిని జాబ్ ఇచ్చిన. ఓకే సార్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. డిఎస్కే ప్రేక్షకులకు నమస్కారం. మేము చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయండి. అందరూ లైక్ చేయండి.